ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. జనం ఏం కోరుకుంటున్నారు పాల్సా? సీఎం అయితే పిఎం అయితే బాగుంటుందని వేగదుడతోని ఆడిండు మోడీ. ఇంట్లయింది పెద్ద పండుగ సందడి. మూత్రం కలిపి తయారు చేస్తుండు జ్యూసులు. దొరికి జనాల చేతుల తిన్నాడు తన్నులు. అంతరిక్షంలోనే చిక్కుకున్నారు వ్యోమగాములు. ఆ నుంచి వేస్తారట బ్యాలెట్ ఓట్లు. సూపర్ 6 హామీలు డిలీట్ చేస్తున్న ఇంద్రబాబు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. మొత్తం డిలీట్ చేసేయాలి. ఒక్కడంటే ఒక్కడు కూడా కనిపించొద్దు, సరేనా? ఉన్నట్టుండి పాలిటిక్స్ మస్తు గరం అయిపోయినాయి. లీడర్లు రోడ్డు మీదకి వచ్చి తన్నుకునే దానికొచ్చింది ముచ్చట. ఇసోంటప్పుడే పాల్ కాక మాటలింటే మనసు నిమ్మలమైతది. నమస్తే కాకా, ఏ సంగతి? విజయవాడ అంతా మునిగిపోయి. అవును పాపం, మీర్సుతో పోయిండ్లు కదా సార్. ఎట్లుంది కాక అక్కడ పరిస్థితి? మంచి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి 10 లక్షల మందికి. భోజనాలు వడ్డించలేని పరిస్థితి లక్షల మందికి. అదేంది అది? చంద్రబాబు బోటేసుకొని వరదలనే గిర్ర చక్కర్లు కొట్టిండు కదా, ఏం ఫాయిదా లేదా? వయసు అయిపోయిన తర్వాత క్రియేటివిటీ దెబ్బతింటుంది. ఏంది? చంద్రబాబుకు వయసు అయిపోయిందా? ఆయనకు క్రియేటివిటీ లేదా? అసలు ఆయనకు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో నీకు తెలుసా? పోనీ నువ్వే సీఎం అయితే ఏం చేస్తావు చెప్పు? దేవుడు నాకు ఇచ్చిన క్రియేటివిటీతో ప్రపంచాన్ని సాధించాం, అప్పులు తీర్చాం, అభివృద్ధి చేసాం. వామ్మో, ఒక్క క్రియేటివిటీలా అంత పనున్నదా? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అమ్మకం అయిపోతుంది. అయినా సీఎం డిప్యూటీ సీఎం సపోర్ట్ చేస్తలేరు. అందరూ కోరుకున్నారు అని ఊహించా. ఏం కోరుకున్నారు కాకా? నేను సీఎం అయితే పిఎం అయితే బాగుంటుందని. అయ్యో ఎంత పనాయ కాకా. మిమ్మల్ని అనవసరంగా ఓడగొట్టిర్రు. నువ్వే పిఎం అయితే ఏం చేస్తావు? 6 నెలల్లో 1,00,000 కోట్లు. 6 నెలల్లో 1,00,000 కోట్ల? తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి 1,00,000 కోట్లు. 100 కంపెనీలు 6 నెలల్లో. తేకపోతే లైఫ్ లో మళ్ళీ అడుగు పెట్టను. మరి తీసుకురారాదు, ఎవరద్దన్నారు? రండి ముఖ్యమంత్రి నాతో. తీసుకపోండ్రి ముఖ్యమంత్రులను అమెరికాకు. ఒకడు రాడే. ఒక పని చేయండి, చంద్రబాబు దగ్గర పైసలు లేక సూపర్ 6 అడ్వర్టైజ్మెంట్లు మొత్తం ఎత్తేస్తుండట. ఆ సార్ని తీసుకుపోండ్రి. ఎంత వచ్చినా నయమే కదా, వస్తాడేమో అడుగుండి ఒకసారి. వారానికి కనీసం 4 సార్లు లేకుంటే 5 సార్లు గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి రాజకీయాలను విశ్లేషణ చేస్తున్న చేయి పార్టీ లీడర్ జగ్గుబాయ్, అదే సంగారెడ్డి జగ్గారెడ్డి సారు మళ్ళోసారి ప్రెస్ మీట్ పెట్టిండు. పాలిటిక్స్ మాట్లాడిండు. ఎప్పుడన్నా గాంధీ భవన్కి ఒక్కడే వచ్చి మాట్లాడే సారు ఈసారి మంత్రి పొన్నం సార్ను వెంట పెట్టుకొచ్చిండు. ఏం మాట్లాడతాడో ఇందాం పాండ్రి. జగ్గు సార్ నమస్తే. మీరందరూ ప్రెస్ మీట్ కి ఇంట్రెస్ట్ ఏంది సార్? మీరు ఎప్పుడు మాట్లాడతారని ఎదురు చూస్తుంటే. ఓహో, ఓపిక కాకుంటే టన్నులు ఉన్నాయి సార్. మీరు మాట్లాడండి. లేదంటే మళ్ళీ ఇంకో రోజు పెట్టుకుందాం, టైం ఎక్కువైంది. అయ్యో అట్లేం లేదు సార్, మీరు షురూ చేయండి. నిదానంగా కవరేజ్ చేసుకోండి. మీరు మాట్లాడురు సార్. ఇంతసేపు మాట్లాడితే బోర్ కొడుతున్నది. అవో పక్కనున్న పొన్నం సార్ కూర్పాట్లు తీస్తుండు. చూసిర్రా సార్, మీరు మాట్లాడమంటే మాట్లాడతలేరు. పావుగంట టైం అంతా వేస్ట్ చేస్తుంది. సార్కి కూర్పాట్లు రావట్టే. ఏహే ఎక్కడికి పోం సార్, కూర్చుంటాం. మీరు మాట్లాడుండ్రి. ఇది కూడా మీరు లైవ్ చూపించండి, ప్రజలకు స్పష్టత ఉండాలి. ఏంది పొన్నం సార్ కూర్పాట్ల పడేదా? అయితే చూపిస్తాం. మళ్ళీ డౌట్లు అంటారేంది సార్? మాట్లాడుండ్రి. సార్ మళ్ళోసారి కునుకు తీస్తాడు. ప్లీజ్ మాట్లాడరు సార్. అగ చూసిండ్రా, మీరు మొత్తం అటు ఇటు సర్దుకుంటా మాట్లాడుతుంటే సార్కు బోర్ కొడుతుండే. నిద్ర పడతలేదు. ఎట్లా నిద్ర పడుతుంది సార్? పాపం సారు మంత్రి అయినాక రికామ్ లేకుండా తిరుగుతుండే. బయటకు పోదామా? పాపం పోయేటట్టే ఉన్నాడు. ఇడ్చిపెట్టుర్రు సారు. సార్ పోయినాక మీరు మళ్ళా షురూ చేద్దురు. ఇంకేమైనా డౌట్? ఇంకేం డౌట్ సారు? సార్ పోయినాక ఇక మాట్లాడుండ్రి. ఇది కొంత టైం తీసుకుంటున్నా ప్రెస్ మీట్ కి. గంట కాదు 5 గంటలు మాట్లాడుండ్రి. నువ్వు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలంటే కొంత చరిత్రలకు అంటే చిన్నప్పుడు మనం చదువుకున్న చరిత్ర సార్. 2014లో పోవాలి. 10 ఏళ్ల కింద ముచ్చట చరిత్ర ఎట్లయితే సార్? పెట్టండి. చెవులు పెట్టే వింటున్నాం సార్. గెలిచినమా అనేది ఇంపార్టెంట్ ఉంటుంది పాలిటిక్స్ లో. ఇంత మాత్రానికే టైం పడుతున్నదా సార్? ఇక ఉంటాను సార్.
ప్రధాని మోడీ సార్కు చిన్నపిల్లలంటే మస్తు ఇష్టముల్లా మీటింగ్లకు పోయినప్పుడు ఎవరన్నా ఎంపీలు పిల్లలను వెంట పెట్టుకొని సార్ని కలిసేందుకు పోయినప్పుడు వాళ్ళతో ముచ్చట్లు పెట్టి మంచిగా ఆడుకుంటాడు, ఫోటోలు దిగుతాడు. ఇక పరీక్షలప్పుడు వాళ్ళకు సూచనలు చేస్తూ చిన్నపిల్లలతోని మంచిగా ఉండే చూస్తూనే ఉన్నాం కదా. అయితే ఇయ్యాల మాత్రము మీరు ఎవ్వరు ఊహించని ఒకరితోని సార్ ముచ్చట పెట్టి ఆడుకున్నాడు. చూసేయండి ఎవరో. ఆవుదుడతోని ఆడుకున్నాడు, ఆవుదుడతోని నడిచిండు, ఆవుదుడను పూజల కూసబెట్టుకుని పూజలు చేసిండు, మెడల దండేసి మీద శాల్వ లాంటిది కప్పిండు, అట్లనే ఎత్తుకొని తిరిగిండు, సోఫాల కూసోని ముచ్చట పెట్టుకుంటా ఇష్టంతోని ముద్దు పెట్టుకున్నాడు. అయినా ఎక్కడిది ఆవుదూడా? గుజరాత్ కెళ్ళి గిట్లా ఇంటోళ్ళు పంపిర్రా అంటే ఎవ్వరు పంపలేదట. ఢిల్లీలో సారు ఉండే ఇంట్లోనే ఉండే ఆవులల్లా ఒక ఆవు ఈ దూడకు జన్మనిస్తే చూసి ముచ్చట పడిపోయిన సారు తమ ఇంట్లకు కొత్త కుటుంబ సభ్యులు వచ్చిండ్రని సంతోషపడి ట్విట్టర్లో రాసుకొచ్చిండు. నుదుటి మీద తెల్లటి రేఖతో పుట్టింది కాబట్టి దీపో జ్యోతి అని పేరు పెట్టిండట. కానీ సారుకు మూగ జీవాలంటే మస్తు ఇష్టం పోన్రి. అప్పట్లా ఇంట్లో ఉండే నెమ్మలతోని ఇట్లనే ఆడుకున్నాడు, ఇప్పుడు ఆవుతోనే ఆడుకున్నాడు. సారు ఏది చేసినా ఏది మాట్లాడినా వెరేటే పోన్రి. కానీ దీపో జ్యోతి మాత్రం బుడ్డగా భలే క్యూట్ ఉన్నదిలే. తమలపాకుతోని నువ్వొకటిస్తే తలుపు చెక్కతోని నేనొకటిస్తా అన్నట్టున్నది లీడర్ల ఎవ్వారం. వాళ్ళు ఒకటంటే వీళ్ళు రెండు, వీళ్ళు రెండు అంటే వాళ్ళు మూడు, ఎవ్వరు తగ్గుతలేరు. అగో అక్కడ ఇంద్రబాబు ఏమో చేస్తున్నాడు, ఒకసారి పలకరిద్దాం. వామ్మో, ఇంద్రబాబు మళ్ళా ఏదో కనిపెట్టే పనులు ఉన్నట్టున్నాడు కదా. అసలే బాబుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ, కీబోర్డు రఫ్ ఆడిస్తున్నాడు. హలో, ఏమైందయ్యా? ఎంతవరకు వచ్చింది నేను చెప్పిన పని? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి, మొత్తం డిలీట్ చేసేయాలి. ఒక్కడంటే ఒక్కడు కూడా కనిపించొద్దు, సరేనా? పని అయిన తర్వాత నాకు రిపోర్ట్ చేయండి. ఓకే, ఉంటాం. ఎస్ ఎస్, ఒకటి డిలీట్ అయిపోయింది. నమస్తే సార్, కీబోర్డ్ తోని కబడ్డీ ఆడుతున్నారు, అంతగానం ఏం చేస్తున్నారు సార్? మళ్ళీ ఏమన్నా డ్రోన్ తయారు చేస్తున్నారా? ఆగు, నా టెన్షన్ లో నేనుంటే మధ్యలో నీ గొడవ ఏంటి? వాట్ ఇస్ దిస్? బాధ్యత లేదా నీకు? టెన్షన్ ఎందుకు సార్? మిమ్మల్ని చూసి ఫోటోగ్రాఫర్లు టెన్షన్ పడాలి కానీ మీకెందుకు సార్ టెన్షన్? నేను అమెరికాకు వెళ్ళక ముందు యాంకర్లకి ఒక్కొక్కరికి 15,000, కెమెరామెన్లకి 10,000, వీడియోగ్రాఫర్లకి 5,000 ఇస్తానని హామీ ఇచ్చాను. మీకు గుర్తుందా? నేను మాట ఇచ్చాను. అవును సార్, అయితే ఇప్పుడు మా అందరికీ పైసలు ఇస్తావా ఏంది? అబ్బా ఎంత మంచోనివి సార్ నువ్వు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పుడెందుకు? ఇస్తామన్న పైసలు మంచి పెట్టుండ్రి. నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. అదే నా బాధ, అదే నా ఆవేదన. మీరే అందరూ కలిసి ఏమైనా చందాలు ఇవ్వండి. ఒక్కోసారి తలుచుకుంటేనే అంతగానం దివాలా తీసిర్రా? మరి అప్పుడు అట్లెందుకు చెప్పారు సార్? బిల్డప్ కోసం అలా చెప్పాను. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, అంతా డొల్లా. నీ ముఖం చూసి నాకు అప్పుడే డౌట్ వచ్చింది. చిన్న పిల్లల చేతిలో చాక్లెట్లు ఎత్తుకుపోయటం లెక్కున్నావు నువ్వు మాకేం పైసలు ఇస్తావని అనుకున్నా. హలో, ఏమయ్యా, అన్ని డిలీట్ చేస్తారా లేదా? ఇంకా ఎన్నున్నాయి? అన్ని చేసేయండి. ఒక్కటి కూడా కనిపించొద్దు, అన్నిటిని డిలీట్ చేసేయండి. అవసరమైతే అమెరికాలో ఉన్న మన వాళ్ళతో మాట్లాడండి. అప్పటి వరకు నేను లారీలోనే పడుకుంటాను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి చెప్తా ఉన్నాను. అవును కానీ మీరు ఆ కంప్యూటర్ ముందు కూర్చొని అప్పటి నుంచి టక్క కటకలు ఒత్తుతున్నారు. ఏం చేస్తున్నారు సార్? కోడింగ్ ఏమన్నా చేస్తున్నారా? లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ గా మారుస్తున్నారా? లేదు, మీకు ఇచ్చిన హామీలు అందంగా గ్రాఫిక్స్ చేయించి ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రామ్, వాట్సాప్లో అన్నిట్లలో పోస్ట్ చేశాను. అవును సార్, మేము కూడా లైకులు కొట్టి షేర్ చేసినాం. సోషల్ మీడియా మొత్తం దడదడలాడింది మీ పోస్టులు చూసి. ఇప్పుడు అవన్నీ కూడా డిలీట్ చేపిస్తాం. అయ్యో ఎందుకు సార్? అవి ఉంటే వాటిని చూపించి మీరు నా వెంట పడతారు. అవే లేకపోతే ఎలా అడుగుతారు? అందుకే నో సాక్ష్యం, నో హామీలు, నో పైసలు. దట్ ఈస్ మై టాలెంట్, దట్ ఈస్ మై సత్తా. డిలీట్ చేస్తా ఉన్నాను. ఒక్కొక్కటి ఏది లేకుండా డిలీట్ చేసేస్తాను ఇవాళ. బానే నమ్మించి మోసం చేసిరు కదా సార్. ఇంత అన్యాయం ఉంటుందా సార్ ఎక్కడన్నా? ఉంటుందా అంటే ఏం చేయమంటావు? దట్ ఈస్ మై రాజకీయం, దట్ ఈస్ మై చక్రం. అక్కడ చంద్రబాబు సార్ సుతా గిసోంటి పనే ముంగటేసుకుందట. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, 3 గ్యాస్ మొద్దులు, ఆర్టీసీ బస్సు ఫ్రీ, ఉద్యోగాలు, కంపెనీలు, సంపద సృష్టి, నిరుద్యోగ భృతి, సూపర్ 6 అని జనాలకు ఆశ పెట్టి ఆయన గెలిచినాక తూచన్నాడు. జనం నిలదీస్తారని
సోషల్ మీడియాలో ఉన్న సూపర్ 6 అడ్వర్టైజ్మెంట్స్ అన్ని సాటుగా కూర్చొని మెల్లగా డిలీట్ కొడుతురని బయట టాకు. ఇదివరకు 2014 మేనిఫెస్టోను కూడా వాళ్ళ పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేసిర్రు. చూసిన రానుల్లా ఎంతకు తెగించిర్రో, ఇచ్చిన హామీలు అమలు చేసే శాతగాక ఇట్లా ఒక్కొక్కటి డిలీట్ కొడుతున్నారు. అంతా బబ్రజమానం భజగోవిందం. నా కొడుకు కౌశిక్ క్యాన్సర్ తోని బాధపడుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. దేవర రిలీజ్ అయ్యే వరకు ఎట్లన్నా బతికించాలని ఒక తల్లి మీడియా ముంగటికి వచ్చి బాధని చెప్పుకుంటే మనం నిన్నట్ల వార్తలు వేసినాం కదా, ఆ వార్త చిన్నగా జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు చేరేసరికి ఆ తమ్మునికి సీదా ఫోన్ చేసిండు. చూడుండ్రి ఎట్లా ధైర్యం చెప్పిండో. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చూస్తానని చెప్పి అస్సలు అనుకోలేదన్నా. విన్నారు కదా, ఎన్టీఆర్ ధైర్యం చెప్పి కొండంత బాధతోనున్న తమ్ముడిని ఏ విధంగా సంతోషపెట్టిండో. సీదా ఫోన్లో మాట షాల్ చేసుడుతోనే నువ్వు నవ్వుతుంటే బాగున్నావు అనేసరికి తమ్ముడు మస్తు ఖుషి అయిండు. నిన్నిట్లా చూస్తా అనుకోలేదు, మాట్లాడుతా అనుకోలేదు అన్నా అనేసరికి భలే ఉన్నావు తమ్ముడు, ఎందుకు అట్లా అనుకుంటావు అని అనగానే ఇటు దిక్కు తమ్మునోళ్ళ అమ్మొచ్చి కూడా మాట్లాడింది. బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఈ తమ్ముడు. అక్కడ అభిమానికి ఫోన్ చేసి పోయి ఇట్లా ఫోన్ మాట్లాడి అనగానే అక్కడి ఫ్యాన్ పోయిండు, ఇట్లా మాట్లాడిచ్చిండు. అస్సలు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అమ్మ, నువ్వు తమ్మునికి ధైర్యం చెప్పు అని చెప్పిండు. త్వరలో కలుస్తానని అనుకొచ్చిండు. కానీ నిజంగా ఎన్టీఆర్ సార్ గ్రేట్లే. నిన్న ఇట్లా విషయం తెలిసిందో లేదో ఇవాళ బరాబర్గా ఫోన్ చేసి మాట్లాడి చికిత్సకు సంబంధించిన విషయం మొత్తం చూసుకుంటానని హామీ ఇచ్చిండు. అంటే ఎంత మంచి గొప్ప మనసు చూడండిగా. తమ్ముడు, అన్న అన్ని చూసుకొని నీకు ట్రీట్మెంట్ చేయిస్తాడు, జల్దీనే కోలుకుంటావులే, సరేనా? ఆ దేవుడు జల్దిగానే నీకు నయం చేయించి అందరితోని సంతోషంగా ఉండే పని చేయిస్తాడు. ధైర్యంగా ఉండు తమ్మి. జ్యూసులు వాటి అమ్మేటోళ్ళు ఆ జ్యూసులు తయారు చేసేటప్పుడు అందులో చక్కెర, పాలు, నీళ్లు, అరటి పండ్లు ఇట్లా టేస్ట్ కోసం ఒక్కొక్కరు ఒక్కటి కలుపుతుంటారు. అయితే అదే గిడు కాడున్న ఒక జ్యూస్ పాయింట్లా ఇవన్నీ కలుపుతాడో లేదో గానీ ఓ బద్మాష్ గాడట మూత్రం కలుపుతుండట. ఇక వీన్ని ఏం చేస్తే మంచిగుంటది? తన్నుండ్రి దంచుండ్రి ఈయన బద్మాష్ మోకం మీద అదే యూరిన్ జల్ల. ఈడు మనిషేనా అసలు? గా తాగే జ్యూసుల్లో మూత్రం కలుపుతాడు. ఇట్లా మందికి మూత్రం తాగిస్తే నీకొచ్చేదేమున్నది రవారి? ఇట్లా కాదు కానీ అదే జ్యూస్ ఇప్పుడు వీనికి తాగిస్తే అప్పుడు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది జ్యూస్ పాయింట్. మరి ఎప్పటి నుంచి ఇట్లా కలుపుతున్నాడో జ్యూసులో కానీ వచ్చిన వాళ్ళు జ్యూస్ ఆర్డర్ చేసుకొని తాగుతుంటే అంత ఎట్లనో కంపు ఉంటున్నదట. టేస్ట్ అంతా పిచ్చిగా ఉంటున్నదట. అరే పండ్లతో తయారు చేసిన జ్యూస్ అయితే మంచిగా టేస్ట్ ఉంటది కానీ ఇదేంది ఇట్లున్నది అని అడిగితే ఏందన్నా అట్లా అంటారు, నా దగ్గర ఫ్రెష్ పండ్లు ఉంటాయి, నేను ఫ్రెష్గా జ్యూస్ తయారు చేసి ఇస్తా అని అంటున్నాడట. అట్లా నా బిడ్డ నీ మాట లేదో తేడా కొడుతున్నది కదా. ఒక్కసారి ఆ ఫ్రెష్ పండ్లు మేము కూడా చూస్తామన్నా జ్యూస్ డబ్బాలు ఎనుకలాడితే ఇగో ఇట్లా మూత్రం డబ్బా దొరికిందట. పాడేది ఆయన తీగ కోపం చేసి ఇనికి లాగుల మూత్రం పడేటట్టు అందుకున్నారు. తర్వాత పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండ్రు. कि एक दुकान खुशी जूस कॉर्नर के संचालकों द्वारा जूस में मानव मूत्र मिलाया जाता है। पुलिस द्वारा इस सूचना पर तत्काल मौके पर पहुंचकर छानबीन की गई तो दुकान से एक कैन से करीब 1 लीटर मानव मूत्र प्राप्त हुआ है। అసలు ఏందో కదా, కొందరు బద్మాష్ గాళ్ళేమో ఉమ్మేసుకుంటూ రొట్టెలు చేస్తారు, వీడేమో ఇట్లా మూత్రాన్ని జ్యూస్లో కలుపుతున్నాడు. ఇగో గిట్లున్నారు చూడండి లోకం మీద ఆడాలి కొంతమంది. పోతారా రే, నాశనం అయిపోతారు. నా దోస్త్ ఒక ఆమె ఉంటది, ఆమె తెలివి అబ్బో మామూలు తెలివి కాదు. ఒక రోజైతే చారణ కూరకు బారణ మసాలా కొన్నది. ఇక ఇంకో దోస్తు ఉంటది, ఆమె తెలివి అయితే ఈమె కంటే ఎక్కువ. ఎందుకంటే 100 రూపాయలు పెట్టి వాచుకొని ఆదివారం తిరగక ముందే ఖరాబ్ అయితే 200 రూపాయలు పెట్టి రిపేర్ చేయించింది. అయితే సేమ్ ఇసోంటి వార్తే ఒక దేశంలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నదుల్లా. కాకపోతే ఇక్కడ వార్త ఏంది అంటే ఓ బ్రిడ్జి గురించే. ఇంగో ఈ బ్రిడ్జి గురించే వార్త. ఇక ముచ్చటేంది అంటే దీన్ని కట్టేతందుకు 42 కోట్లయితే నాణ్యత లేదని కూలగొట్టేతందుకు 52 కోట్లయిందట. షారాణ కూరకు బారాణ మసాలా అన్నట్టే ఉన్నది కదా. ఈ గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో కట్టిన హత్కేశ్వర్ ఓవర్ బ్రిడ్జ్. ఇక ఈ ముచ్చట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుడుతోనే కాంగ్రెస్ పార్టీ తాపి సుత్త ఫోటో పెట్టి ఇంగో ఈ తాపితోనే కట్టేతందుకు 42 కోట్లయితే ఇంగో ఈ సుత్తతోని కూలగొట్టేతందుకు 52 కోట్లని సెటర్ పోస్టులు చేస్తున్నది. అట్లనే మన్మోహన్ సింగ్ కూడా ట్వీట్ చేసి ఇట్లుంటది గుజరాత్ మోడల్ అంటే అని రాసుకొచ్చిండు. మరి అట్లెట్లా 42 కోట్ల దానికి 52 కోట్లు ఖర్చు పెట్టిర్రు అంటే అదంతా ఉత్తముచ్చట్నట. ఒట్టొట్టిగా అట్లా రాసి సోషల్ మీడియాలో దింపుతున్నారు. వాస్తవానికి బ్రిడ్జి మంచిగా కట్టలేదని ట్రాఫిక్ ను ఆపేసినాం, కాంట్రాక్ట్ కంపెనీ మీద కేసు కూడా పెట్టినాం.
మళ్ళా టెండర్ కొత్తగా వేస్తే ఇంకో కంపెనీ కూడా దక్కించుకున్నది అని గుజరాత్ హోం మంత్రి హర్ష సంఘవి అదే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి చెప్పిండు. మరి ఏది నమ్మాలనో ఏది నమ్మదో తెలుస్తలేదు గాని ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ముచ్చటనైతే హవ్వా అనుకుంటున్నారు చాలా మంది. ఈ నడుమ ఓదానెనక ఓటి వరుసగా బ్రిడ్జిలు ఎట్లా కూలినాయో చూసినాం కదా, ఇట్లుంటున్నాయి కొందరు కాంట్రాక్టర్ల పనితనం. కూరగాయల కోసం మనం అంగట్లకు పోతే ఏడ మంచిగా ఫ్రెష్ కూరగాయలు ఉన్నాయా అని చూస్తాం. అవసరమైతే రూపాయి ఎక్కువైనా పర్వాలేదు కానీ కూరగాయలు అయితే మంచిగా ఉండాలి అనుకుంటాం, అంతే కదా. ఇవ్వాలన్నా గట్లనే ఆలోచిస్తారు, అంతేగాని పురుగులు పుచ్చులు పాడుపడ్డ కూరగాయలు అయితే తినం కదా. అయితే అట్లా కూరగాయలను ఫ్రెష్గా ఉంచేందుకు ఈడొక మోతేవారి ఏం చేస్తుండో చూడుండ్రి. చిచి ఈని ముదిరిపోయిన బెండకాయ ముఖంలో మురికి నీళ్లు పోయ్యా. ఏం పనయ్యా అది? రోడ్డు మీద గుంతలున్న మురికి నీళ్ళలో బెండకాయలు కడుగుతున్నావు. నువ్వు ఇప్పుడు వాటిని అమ్మితే కొనుక్కున్న వాళ్ళు అబ్బా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, ఇప్పుడే చెట్టు మించి తెంపుకొని రావచ్చు అని సంబరం కొద్ది తీసుకోవాలనా? కొంచెం అన్నా సిగ్గు ఉండాలి. అరే ఈ మురికి నీళ్ళ కంటే తోటలాంటి నా మధ్య కాన్పూర్ లో జరిగిన కథ ఇది. ఇట్లా గల్లీ గల్లీకి బండి మీద తిరుక్కుంటా టమాటా వంకాయ దొండకాయ బెండకాయ చిక్కుడుకాయ బీరకాయలై అని అమ్మే ఈ అన్న నడిమిట్లో ఒక కాడ నీళ్లు కనబడంగానే ఆగి బెండకాయలు ఫ్రెష్ గా కనిపించాలని ఇగో ఇట్లా రోడ్డు మీద నీళ్ళలాగా అడుగుతున్నాడు. ఇక చూసిన ఒకరు ఏంది పని అని అడుక్కుండా కోపం చేస్తే అని గిలుస్తున్నాడు చూడండి. చూస్తుంటే అదే మురికి బెండకాయను ముక్కుల గుచ్చబుద్ధి అవుతున్నది. ఏందో ఇట్లాంటి వాళ్ళు మోపైతున్నారు అంతా. అరే బండ్ల మీద వాడాల తిరుక్కుంటూ అమ్మేటోళ్ళ దగ్గర జర కూరగాయలు ఫ్రెష్గా ఉంటాయని నమ్మకం పబ్లిక్. ఇట్లాంటి వాళ్ళు చేయబట్టే అది కూడా పోవట్టే. ఇక ఎవరి నమ్ముడు ఎట్లా పాడాయి. క్లాస్ రూమ్లల్లా పిల్లగాండ్ల బ్యాగుల పుస్తకాలు పెన్నులు పెన్సిల్ పట్టుకొని ఉంటారు. అవే పుస్తకాలతో చదువుకుంటారు, అయిపోయినాక బ్యాగ్లో పెట్టుకుంటారు. అవే పెన్నులతోని రాస్తుంటారు. అందుకే క్లాస్ రూమ్లో పిల్లల చేతుల గవ్వే ఉంటాయి. కానీ అదేందో గీడో క్లాస్ రూమ్లో పిల్లల చేతుల అవి కాకుండా ఇంకేవో ఉన్నాయి. నీ పాపం పాడుగాను క్లాస్ నుండి కూడా వీలేంది చెత్తిరి పట్టుకున్నారు. ఎండ కొడుతున్నదా లేకపోతే వాన కొడుతున్నదా? అయినా క్లాస్ రూమ్ లో కూర్చున్నాక వాన ఎట్లా పడుతుంది అంటే అట్లా పడుతున్నది కాబట్టి వీళ్ళకి ఇట్లా చెత్తిర్లు చేతుల పట్టుకొని క్లాసులు వినే కాలం వచ్చింది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగ్పత్ జిల్లాలో ఉన్న సర్కారీ స్కూలు. ఇది ఎప్పటిదో పాత బంగ్లానే. ఎండ కొడితే వెలవెల వాన పడితే బొలబొల అన్నట్టు ఉన్నదట. ఇక ఇప్పుడు 4 శినుకులు గట్టిగా రాలేటాలకు మీది కప్పు నుంచి ఒక్కో శినుకు రాలుతనే ఉన్నదట. మరి అవి రాసుకునే వైల మీద పడితే పాడైపోవా? అందుకే ఇట్లా చెత్తిర్లు పట్టుకొని క్లాసులు వింటున్నారు. మరి మేడం మంచిగానే కూర్చున్నది అంటే ఆమె మీద ఉరుస్తలేదు కావచ్చు. కానీ మేము అది డెవలప్ చేస్తున్నాము ఇది డెవలప్ చేస్తున్నాం అని గప్పాలు కొట్టే లీడర్లు కనీసం ఈ స్కూల్ కూడా బాగా చేపిస్తలేరు అంటే ఇక ఏం డెవలప్మెంటో ఏందో వాళ్ళకే తెలియాలి. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ చెప్పేసోళ్ళ ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.